నమస్కారం అంకమరావు గారు. నమస్తే అంజిబాబు. గత ప్రభుత్వం అప్పుడు సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో ఐపాక్ టీం కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, రాజకీయ కోణంలో రకరకాల పోస్టులు, వైరల్ అయ్యే పోస్టులు, కంటెంట్లు విస్తృతంగా పెట్టుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, రాజకీయంగా మాట్లాడుకోవటం అది వేరే విషయం. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ముఖ్యంగా మహిళల పట్ల, దానికి ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన మహిళలు స్పందిస్తూ ముందడుగేశారు, ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒకవేళ ప్రభుత్వం గనక మా బాధను ఇప్పటికి కూడా పట్టించుకోకపోతే ఇంకా మాకు భరించే ఓపిక లేదు, మేమే నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి అంటున్నారండి. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, అది కూడా డిస్ప్లే చేస్తాను. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? నొన్నలో మహిళలు కొంతమంది వాళ్ళు ఒకటే చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. అభినందిస్తున్నాను నేను వాళ్ళు, నిస్సందేహంగా అభినందిస్తున్నాను. ఓకే, చైతన్యం వచ్చింది, స్వతంత్రం వచ్చింది, సద్వినియోగం చేసుకోండి. 1 by 1 వస్తానంటే మహిళలు. అవును, బయటికి ఇప్పుడు ప్రభుత్వం అవసరం లేదు, అవునవును, మేమే స్వచ్ఛందంగా అదే చెప్పబోతున్నాను. మీకు ఇంకో సమాచారం చెబుతున్నాను. అంటే కొన్ని పేర్లు బయటికి రాకూడదు కాబట్టి పేర్లు నేను చెప్పడం లేదు, కానీ మహిళా సంఘాలు, మహిళలు ఒక పట్టణంలోని మహిళలు శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళి, శాసనసభ్యుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత శాసనసభ్యుడితో వాళ్ళు సంభాషించిన విషయం ఏంటంటే, నెల రోజులు గడువిస్తున్నాం, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అతను చేసిన అకృత్యాలు, అన్యాయాలు మీకు తెలుసు, ఇప్పుడు మేము తిరగబడ్డాం, మా భూమిలో అతను బలవంతంగా లాక్కున్నాడు, తిరిగి మేము స్వాధీనం చేసుకుంటున్నాం, మా రహదారిని నిర్బంధించాడు, ఇటు రానియకుండా చేశాడు, కిలోమీటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది, రహదారి బాగలేదు, వర్షం పడితే చాలా ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మీరు, ఇంకా అతను కనుక మీరు శిక్షించకపోతే నెల రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాం, నడి బజార్లో అతన్ని ఉతుకుతామని చెప్పని శాసనసభ్యుడికి మహిళలు చెప్పిన సందర్భం నాకు తెలుసు. ఓకే, త్వరలో అవి కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మహిళలు ఇంత చైతన్యం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా చాలా ఓపికగా సహనంతో ఉన్నారండి. ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటుంది? ప్రభుత్వం అంటే అప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళకే అనుకూలంగా ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ మీదే తిరిగి ఫిర్యాదులు వీళ్ళ మీదే పెట్టేసి వీళ్ళనే ఇబ్బంది పెట్టారు. కాబట్టి చూస్తూనే ఉన్నాం కదా, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రివర్స్ కేసులా పెట్టేసి ఇబ్బంది పెట్టారు కదా, బాధితుల్నే నేరస్తులను చేశారు కదా వాళ్ళు. రైట్, బాధితుల మీదే అబండాలు మోపుకుంటా ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వదిలిపెట్టకుండా, మీరు అన్నట్టు ఆ వింగ్ వాళ్ళు ఇంకా వదిలిపెట్టకుండా తిరిగి అలాంటి అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ చాలా మరి మహిళలనైతే కొంతమందిని, పార్టీ వాళ్ళని కావచ్చు, మామూలు వాళ్ళని కావచ్చు, ఆ స్థానికంగా ఉండే వాళ్ళని కావచ్చు, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళు వ్రాతలు రాస్తున్నారో చూస్తున్నారు. కాబట్టి వీళ్ళలో సహనం చచ్చిపోయింది. ఇందాక నేను అన్నాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంకా మేనవేషాలు లెక్క పెడుతున్నారు, వాళ్ళ మీద ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత కూడా ఎందుకు వదిలిపెడుతున్నారని చెప్పని తట్టుకోలేకపోతున్నారు సామాన్య ప్రజలతో సహా. ఓకే, అది లేనప్పుడు వేరే విషయం, కనీసం ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎందుకు వీళ్ళు వాళ్ళ అదుపులో తీసుకొని వాళ్ళకి శిక్షలు వేయట్లేదనేది వీళ్ళ బలమైన కోరిక. ఇప్పుడు మహిళలు నిజంగానే మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు బాగా గమనిస్తే అంజిబాబు, మహిళలు, యువత, రైతులు, ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు ఇంతమంది తిరగబడి ఇది నా రాష్ట్రం, నా ప్రజలు, నా బంధువులు, నా భూమి, అన్యాయం జరిగిపోతుంది, రాష్ట్రం మళ్ళీ బీహార్లా తయారవుతుంది, మనం ఇప్పుడు కనుక కాపాడుకోలేకపోతే మన పిల్లల భవిష్యత్తు కాదు కదా, మనం బయట ఉండేవాళ్ళం, ఇది ఉద్యోగం చేసుకోవడానికి వ్యాపారం చేసుకొని బయట ఉన్నవాళ్ళు మన మూలాలను మర్చిపోవాలా, ఆంధ్ర రాష్ట్రం అనేది కనుమరుగైపోతుంది, మన వాళ్ళు మిగలరు, మన భూమి మిగలదని చెప్పని వాళ్ళందరూ వచ్చి తిరగబడితేనే ఈ ప్రభుత్వానికి ఇంత ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు వాళ్ళు రోడ్డు ఎక్కితే వీళ్ళు చాలా ఇబ్బంది పడాలా. కనీసం ఇప్పుడైనా సరే దానికి సంబంధించినటువంటి శాఖ వారిని హెచ్చరికలు చేసి బాధ్యులైన వాళ్ళని కొంతమందిని అదుపులో తీసుకొని విచారించి వాళ్ళ శిక్షలు కనుక పడే విధంగా చేస్తే మిగిలిన వాళ్ళు శాంతిస్తారు. ఇలా మహిళలందరూ బయటకు వస్తే వాళ్ళు తిరగలేకపోయారు కదా కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అలాగే వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ, భూషణలు చేస్తూ, వ్రాతలు రాస్తూ, అసభ్యంగా చిత్రీకరిస్తూ, వాళ్ళ మార్ఫింగ్ చేస్తూ పెట్టినవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఈరోజు వాళ్ళు మనస్తాపం చెందిన వాళ్ళు ఈరోజు తిరగబడి బయటకు వస్తున్నారు, ఇంకా కొనసాగిస్తున్నారు. ఒకవేళ అధికార మార్పిడి జరిగిన తర్వాత వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చున్నట్టయితే కొంతవరకు మర్చిపోయేవాళ్ళేమో, అధికారం పోయింది కదా అని చెప్పి శాంతించేవాళ్ళేమో.
అధికారం కూటమి ఉన్నా కూడా 164 మంది శాసనసభ్యులు ఉన్నా కూడా 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నా కూడా ఏ ధైర్యంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు? వీళ్ళకి ఇంకా కోపం వస్తూ ఉంది, ఆవేశం పెళ్ళుపుకుతూ ఉంది. దీని ఆదిలోనే అదుపు చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉంది. రేపు పొద్దున వీళ్ళందరూ బయటకు వస్తే, వాళ్ళని ఏమీ చేయలేకపోతే, వాళ్ళు తిరగబడితే వీళ్ళు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? ఓకే. కాబట్టి వాళ్ళ మనోవేదన అర్థం చేసుకోండి. ఇప్పుడు గాయం వచ్చిందండి, గాయం తగిలిద్ది. కాలిన గాయమా, లేకపోతే ఎదురు దెబ్బ తగిలిందా, లేకపోతే కత్తిగాట ప్రమాదంగా జరిగిందా అని గుర్తించేసి దాన్ని సత్వరంగా వైద్యం చేసి దానికి ఏం చేయాలో అది చేస్తే గాయం మానిద్ది. అలా కాకుండా ఆ గాయాన్ని అట్లానే చూసి తగిలిందా, ఎట్లా తగిలింది ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళకి ప్రశాంతత రాదు కదా. దానికి ముందు వైద్యం చేయాలి కదా, మందులు వాడాలి కదా. కనీసం తాత్కాలికంగా వాళ్ళకి ముందుగా పసుపు రాయటమో లేకపోతే నూనె మర్దన చేయటమో చేయాలి కదా. అందుకే అనుకుంటా వాళ్ళ ఆ మాట కూడా అనేసి. నిస్సందేహంగా, ఎందుకంటే వాళ్ళకి మీరు తీసుకోకపోతే మేము రంగంలో దిగుతామని 40 రోజులైంది కాబట్టి ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఇక ఓకే. ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడారు. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. అది కూడా గమనించుకోవాలి వీళ్ళు. సత్వరం న్యాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి కదా, లేకపోతే అట్లా అనుకోవచ్చు. ఆధారాలు ఉన్నాయి కదా, మీరు న్యాయం చేస్తున్నారు. మొన్న చీరాల ప్రాంతంలో జరిగినటువంటి రేపును హత్యకు సంబంధించి ఎమ్మెల్యే పట్టుకున్నారు కదా వాళ్ళని 48 గంటల్లోనే. నిన్న వినుకొండలో హత్య చేసిన వాళ్ళని అదుపులో తీసుకున్నారు కదా. ఇలాంటి వాళ్ళని కూడా తీసుకోండి. ఓకే. ఎందుకు నిజంగానే మేనిఫెస్టోలు ఎందుకు లెక్క పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ దోపిడీ చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, మానభంగం చేసిన వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఇలాంటి ప్రసార మాధ్యమాల్లో అసభ్యకర రాతలు రాసేవాళ్ళు ఇలా విచ్చలవిడిగా ఇంకా కాలరాలు వేసుకొని తిరుగుతూ ఉంటే తట్టుకోవడం మానవమాతుడికి సాధ్యమయ్యే పని కాదు. ఆ బాధను అనుభవించిన వాళ్ళు, ఆ అవమానాలు పడ్డవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చంద్రబాబు నాయుడు గారు పడ్డారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పడింది, లోకేష్ బాబు పడ్డారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పడ్డారు కదా. ఒకేమో రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అక్కడి నుంచి చూసుకుంటూ వస్తుంటే 100 మంది నాయకులు ఆ క్షోభను అనుభవించారు కదా. ఆ బాధ ఏంటో మీకు తెలుసు కదా. మరి ఆ బాధ వాళ్ళు పడకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? అది కదా ఇప్పుడు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. దానికి ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు ఆ మహిళలు తిరగబడ్డారు, రేపు పొద్దున అన్ని మండలాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లో అలా బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళకి న్యాయం చేయటం మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో లేకపోతే వాళ్ళు అడిగారంటే ఏందమ్మా మీరు ఎందుకు అడుగుతున్నారు, గొంతెం కోరికలు ఎందుకు కోరుతున్నారని కోరుకోవచ్చు. మీ చేతుల్లో ఉంది కదా. కనీసం వాళ్ళు పిలిచి విచారించేసి దానికి బాధ్యులైన వాళ్ళని అదుపులో తీసుకొని న్యాయస్థానం ముందు నిలబెడితే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు శాంతపడతారు. ముందుగా ప్రజల ఆగ్రహవేశాలు మీ మీదకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి నేతల మీద ఉందని చెప్పి అయితే నేను మనవి చేస్తున్నాను.